జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మీరు ఊరుకోండి అత్తయ్య. అరే ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు మీకు. హాస్ని వద్దు, మీకే ఆఫర్ ఇచ్చింది కదా, ఇంకా ఆలోచించుకోండి. ఎక్కడి నుండి తెస్తుంది అంత డబ్బు? హలో, కష్టపడాల్సిన పనేమి లేదు. ఈ కడుపును కాన్పయ్యేదాకా కనుపాపలా చూసుకుంటే చాలు. మీ అందర్నీ నేను పోషించగలను. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? వల్లభ, హాసిని అమాయకురాలు. అలాంటి వాళ్ళు ఆవేశం వచ్చినప్పుడు అలాగే మాట్లాడతారు. ఆలోచనతో కూడా మాట్లాడతానత్తయ్యా. చిట్టి చెల్లి సుమనని మీరు ముద్దు చేయడానికి కారణం తనకు ఆస్తిలో 20% వాటా వస్తుందనే కదా. ఇలా అనేస్తుందేంటాంటీ? బాధపడుతూ కడుపులో బరువును మోయకూడదు. లోపలికి వెళ్ళండి. సుమనా, వెళ్ళమ్మా. పదక్క. నీ చెల్లి సుమన వల్లే నీకు ప్రమాదం నాయని. స్వామీజీ వారు మరీ మరీ చెప్పిన మాట ఏంటంటే, సుమన విక్రాంత్ బాబు వచ్చే ఆషాఢం దాకా ఒక్కటవకూడదు అని. కాని శాంతి ముహూర్తం జరిగిపోయిందని అదే ఫోన్లో చెప్పింది. ముందు ముందు ఏం జరగబోతుందోనని నాకు భయంగా ఉంది. సారీ సుమనా, నువ్వు నెల తప్పితే నైని వదినికి ప్రాబ్లం అవుతుందని తెలిసాక నేను ఏదో ఒకటి చేయకపోతే కష్టం కదా. అందుకే నీ కడుపులో పెరిగే పాపాయికి పడని ఈ పపాయ జ్యూస్ని. వెయిట్, అలా లాగేసుకోవడానికి ఇది సరసం కాదు. అలా చేసే కదా నువ్వు విక్రాంత్ని లక్కీ ఫెలో చేసావు. నా బాధలు అమ్మవారికే ఎరుక. ముందైతే 5 లక్షలు పట్టుకునివ్వు. ఇస్తానులే గాని గాయత్రి ఆంటీ ఆర్థికం జరిగిన చోట ఏం దొరికింది? నీకు తెలియనట్టు అడుగుతావేంటి? బంగారు గాజు, ఒక పేపర్, ఇవి రెండే కదా. ఆ పేపర్లో ఏం రాసిందో చెప్తే ఇంకో 1 లక్ష ఎక్కువ ఇస్తాను. నాకేం తెలుసు? బంగారు గాజుని ప్రక్షాళన చేయాలనుకుంటే పసుపు నీళ్లు పడి ఆ కాగితం చిరిగిపోయింది. విశాల్కి బాగా దగ్గరగా వెళ్ళినప్పుడు ఆ పేపర్లో రాసిన మ్యాటర్ ఏంటో అని ఓ లుక్ వేస్తుంటావుగా. లేదు, అయినా ఆ వివరాలు నీకెందుకు? ఏంటి గుసగుసలాడేసుకుంటున్నారు? నీకు దక్కని అదృష్టం సుమనకి దక్కిందని. ఏంటో అది. ఆంటీ 5 lakhs గిఫ్ట్ గా ఇవ్వమంది కదా. చిన్నపిల్ల తానేం చేసుకుంటుంది? ఇటివ్వు. నేను పిల్లని కాదు పిన్ని, తల్లిని. డబ్బుల్ని ఎలా వాడుకోవాలో నాకు బాగా తెలుసు. మనుషుల్నే వాడుకునే నీకు డబ్బుల్ని ఎలా తగలేయాలో తెలీదా? అదేంట్రా 5 నిమిషాల క్రితం మీ ఆవిడ మీద తెగ ప్రేమ కురిపిస్తున్నట్టు జ్యూస్ తెచ్చిన వాడివి ఇంతలోనే ఇలా అంటున్నావు? చెప్పాను కదా వల్లభా, ఎక్కడో తేడాగా ఉందని. అది నీ లెక్కల్లో ఉంటుంది. లేదు, కావాలంటే కౌంట్ చేసుకోండి. అక్కర్లేదు కసి, ఆ 5 లక్షలు తీసివ్వు. సుమనా, తీసుకో. పంతానికి సంతానం కావాలనుకున్న నువ్వు సంతోషంగా ఉండడానికి ఎంత ఖర్చైనా పెడతాను. ఎందుకు పెట్టరు? ఈ డెలివరీ అయ్యాక 100 కోట్లు కలిసొస్తాయి కదా. అంతవరకు కంపెనీ ఉంటుందా అని కరెక్ట్ గా అడిగావుతయ్యా. నిప్పు లాంటి నైని వదిని వదిలేసుకుని
పొగలాంటి వాళ్ళని నమ్ముకున్నారు. వేడి పుట్టదు కానీ శ్వాస ఆడక ఓడిపోతారు. రేయ్, నువ్వు కసినే అంటున్నావని అర్థమైంది గాని నీ అభిప్రాయం తప్పని త్వరలోనే ప్రూవ్ చేస్తుంది. ఒక్కరోజు కాదు బ్రో, ఒక నెల టైం ఇస్తాను. కంపెనీకి 1 రూపీ ప్రాఫిట్ వచ్చిందంటే ఏం చేస్తావు? బెట్ కడతావా? కట్టు కడతాడు. ఎస్, ఆల్రెడీ దెబ్బతింటున్న గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి మందు వేసే వాళ్లే లేరు. దేవుళ్ళ దర్శనం కాకుండానే ప్రసాదం పంచే మహానుభావులెవరు? మిస్టర్ శ్రీనివాస్ అడుగుతుంది మిమ్మల్ని. వల్లభా సార్ ఫోన్ చేసి వర్కర్స్ అందరినీ లైన్లో నుంచోమని చెప్పమన్నారు. మేడం వాళ్ళొచ్చి శాలరీస్ ఇస్తారంట. అదే సార్ బాబు గారు, జీతాలు ఖాతాలో నేస్తారు కదా, చేతిలో ఎట్టడం కొత్తగా. నాయనమ్మా, మీరెప్పుడు గిట్లా చేయలేదు. ఈ రూల్స్ మార్చుడేమో గాని మా కష్టాజీతం తీసుకొని కూడా మేం చేతులు చాచాలా? తప్పదురా 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 తప్పదురా. అమ్మా, ఏంటమ్మా ఇది? 5వ తారీఖు నాడు ఆన్లైన్లో పంపించాల్సిన శాలరీస్ని లైన్లో నుంచుంటే ఇస్తామని చెప్పారంట. కొన్ని టెక్నికాలిటీ ఇష్యూస్ వల్ల ఇలా చేయాల్సి వచ్చింది విశాల్. ఏ డిపార్ట్మెంట్ లైన్లో నిలబడినదో మా వర్క్లు మాత్రం లైన్లో అడుక్కోవాలా మేడమా? ఇచ్చే జీతాన్ని తీసుకోవడానికి చేతులే చాచాలి, కాళ్ళు కాదు. అలాగా? మాకు తెలీదులే. నువ్వు కాళ్ళు చాచే జీతం లెక్క పెట్టుకున్నావేమో అనుకున్నాంలే. లైన్ లో నిల్చుని జీతం తీసుకోలేమంటే నోరు మూసుకుని పనిలోకి వెళ్ళండి. పని చేసేదే పైసా కోసం బ్రదర్. నీకు మర్యాద ఇవ్వడం రాకపోయినా నువ్వు అంతేలే అనుకుంటాం. మర్యాదగా జీతం ఇవ్వకపోతే మాత్రం కార్మికుల కోపానికి అంతే లేదు. నాన్న విశాల్, లైన్లో నిల్చుంటే పరువేం పోదు, చేయి చాచి తీసుకుంటే తక్కువైపోదు. అంత మొహమాటంగా ఉంటే బ్రీఫ్ కేస్ అక్కడ పెడతాం. ఎవరి జీతాలు వాళ్ళని తీసుకువెళ్ళమని చెప్పు. వినడానికి బాగుంది అత్తయ్య గారు, కానీ చూడ్డానికి బాగుండదు. ఎవరికి వాళ్ళొచ్చి డబ్బులు తీసుకెళ్లాక 10 రూపాయలు ఎక్కువ పట్టుకెళ్లారన్న నింద వీళ్ళకెందుకు? మీ చిల్లర పని కోసం అదే 10 రూపాయలు చిల్లర పోయిందని మీరు కంప్లైంట్ ఇవ్వడం, పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేయడం, అదంతా పనికి మాలిన పని. ఆ మాత్రం మీకు తెలిస్తే ఇలాంటి సలహా ఇవ్వరు. Am I right? నీకు తెలుసు కదా, అలాంటప్పుడు లైన్లో నిల్చో. మేము లైన్లో నుంచో తీసుకుంటాం నాయనమ్మా, మీరు నుంచోకండి. స్వీట్ ఎందుకు తెచ్చావు వల్లభా? తినడానికి కదా, ఇవ్వకుండా బాక్స్ చేతిలోనే ఎందుకు పెట్టుకున్నావు? ఇదేం ఆనందం వల్లభా, అడుగుతోంది కదా, ఇచ్చేయి. ఒక్క నిమిషం మమ్మీ, ముందు మనం తింటే ఏముంటుంది మజా? ఆ నైనిని అభిమానించే వాళ్ళకి పంచాలి. స్వీటా బావగారు? అవును. నాకొద్దు. సొంత చెల్లె వద్దన్నాక నాకు మాత్రం తినాలని ఎందుకుంటుంది? నైని వదిన్ని, విశాల్ బ్రోని ఇప్పుడు ఎప్పుడు అభిమానించేది హాసిని వదిన, నేను. గుడ్. నిర్మోహమాటంగా చెప్పిన విక్రాంత్కి, నిరుత్సాహంగా చూస్తున్న హాసినికి స్వీట్ ఇవ్వు వల్లభా. తీసుకో.
ఎందుకంత నిరుత్సాహం హాస్? రూపాయి 2 రూపాయలకి దొరికే చిక్కీలని తీసుకురాని మా వారు ఏకంగా స్వీట్ బాక్స్ ఎలా తీసుకొచ్చారబ్బా అని ఆలోచిస్తున్నాను పిన్ని. ఏడ్చవులే, తిను. ఆగండి వదినా. మీ చేతిలో ఉండే స్వీట్ నాకు, ఇది మీకు. ఎందుకలా? భార్యాభర్తలం మేమలా మార్చుకుని తిన్నా చూడటానికి బాగుంటుంది కానీ వీళ్ళిద్దరు ఇలా చేయటం నాకైతే నచ్చలేదు. ఏమైంది విక్రాంత్? హాసిని వదిన ప్రెగ్నెంట్ కదమ్మా, ఎందుకైనా మంచిదని మార్చాను. హే, అంటే ఏంట్రా? నేనేదైనా చేసుంటానా? పక్కనే ఉండే నీ గర్ల్ ఫ్రెండ్ కసిలాగా నేను డౌట్ పడితే తప్పేంటి బ్రో? అంతేగా అంతేగా. సర్లే, వెటకారాలకేం గాని తినండి. ఇంతకీ విశేషం ఏంటి? నయని, విశాల్ ఇద్దరి ఉద్యోగాలు పోయాయి. నోట్లో స్వీట్ పెట్టి కొట్టడం అంటే ఇదేనేమో. నేను అడిగినా నువ్వేమీ చెప్పట్లేదు. నేనే ముద్దు పెట్టేస్తాను. ఓహో, ఇప్పుడు అర్థమైంది. ముచ్చట కన్నా ముద్దే నయమని కదా నువ్వు నా వంక చూసావు. మీరేం చేయాలనుకుంటున్నారు బాబు గారు? నేనేం చేస్తాను? నిగ్రహాన్ని కోల్పోయిన విగ్రహంలా నువ్వు అలా స్తబ్దుగా కూర్చుండిపోతే ఏమైందా అని వచ్చి ఏం ఆలోచిస్తున్నావని కూడా అడిగాను. రిప్లై రాలేదు. పోనీ నేనైనా ముందుకొచ్చి దోమ కుట్టినట్టు నీ చెంప మీద పెదాలతో తడితేనైనా నువ్వు ఈ లోకంలోకి వస్తావేమో అనుకుని అలా అన్నాను. తేరుకుని నువ్విలా చూడగానే నా గుండె జారినట్టయింది. బాబుగారు, మనకి ఉద్యోగం లేదు. చేతిలో ఉన్న ఈ డబ్బుతోనే ఎన్ని రోజులని బతుకుతామని నన్ను నిలదీయకుండా అంత హుషారుగా ఎలా ఉండగలుగుతున్నారు? మా ఆవిడ పేరేంటి? ఏంటి అలా చూస్తున్నావు? నేను మీ ఆయన పేరు అడగలేదమ్మా, నా భార్య పేరు అడిగాను. చెప్పు. నయని. పూర్తి పేరు? ముక్కంటిపుర శ్రీపాద సోమయాజుల. హలో, పూర్తి పేరు అనగానే ఇంటి పేరుతో సహా చెప్పమని కాదు. నీ పేరు ముందుండే అక్షరాన్ని కలుపుకొని చెప్పు అంటున్నాను. చెప్పు. త్రినయని. అంటే ఏంటి? 3 కళ్ళు కలది అనేగా అర్థం. ఇంకా లోతుగా చెప్పాలి అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలాల్ని చూడగలిగే సాధ్వీమణి. అవునా? బాబుగారు, నేను భవిష్యత్తు చూడగలనని మీకు తెలుసా? ఎందుకు తెలీదు? తెలుసా? తెత్తెత్తే అని తత్తరపిత్తరపోతావేంటి? ముందు చూపగల వాళ్లకే భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఎప్పుడేం చేయాలో తెలిసిన నువ్వు ఎటు అడుగు వేస్తే అటు అడుగు వేస్తాను. నీట ముంచిన పాల ముంచిన నీదే భారం భార్యామణి. అంతే అంటారా? అంతే, ఫిక్స్. తర్వాత ఏంటి అని కూడా అడగరా బాబుగారు? మస్తాన్ కొట్టుకెళ్ళి పాలు తెమ్మంటావా? తెస్తాను. సుబ్బయ్య దుకాణానికి వెళ్ళి కూరగాయలు తెమ్మంటావా? తెస్తాను. అన్నీ నువ్వే చెప్తున్నప్పుడు నెక్స్ట్ ఏంటి అన్న కన్ఫ్యూజన్, కంగారు నాకెందుకు? ఈ చీటీ చూడండి అయితే. పైనున్నదానివి కిందకెందుకొచ్చావు దురంధరా? ఎందుకొచ్చావని అడగడం కన్నా ఎలా వచ్చావని అడిగితే బాగుంటుందా ఆంటీ? నేను దొర్లుకుంటూ రావడం చూసి అడుగుతున్నారు కదా మీరిలా. కొంచెం మెల్లగా రావచ్చు కదా అత్తయ్య. సుమన అని నీ సోదరుడు గావు కేకలు పెడుతుంటే నిప్పులు తొక్కుతున్నాడు కాబోలు అని శరవేగంగా వచ్చాను. కాలు జారి పడ్డాను.
కార్పెట్ కదిలినట్టుంది. వెన్ను పూసే కదిలింది వదినా. అయినా మీరెందుకలా కేకేశారు? అంటే టైంకి తిన్నావా లేదో అడుగుదామని. దురంధర ఆంటీ టైం బాలేదు, బట్ సుమన టైం బాగుంది. తనిలా పడుంటే చాలా ప్రాబ్లం అయ్యేది. అందుకే నేను చాలా నెమ్మదిగా నడుస్తున్నాను. డెలివరీ అయ్యేదాకా అంటే ఈ 6 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు పిలిచినా వెళ్ళకండి. మమ్మల్ని పేరెంటానికి ఎవరు పిలుస్తారు? తెల్లారితే ఆ పనుంది ఈ పనుందని మీరే కేకలేస్తారు. మనకైతే మామూలే. పాపం రేపటి నుంచి పనుల కోసం అడ్డా మీద కేకలు వేసుకుంటూ నిలబడతారేమో ఆ అన్నయ్యని విషయాలు. ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకోవాలి నువ్వు. నీకు పనిచ్చే స్థాయికి వస్తారు, చూస్తూ ఉండు. దుర్దపిని పట్టుకో. ఏ హాస్ ఆగవే, ఆయిల్ రద్దు గాని. అమ్మా అయ్యో. పుండరీనాథం గారి ప్రాంగణం గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి సంబంధించిన ఆస్తి కాదు. దాన్ని అమ్మలేవు, కొనలేవు. విశాల్ని బలవంతంగా పంపించేయాలని చూస్తే వర్కర్గా రిజైన్ చేశాడు, కానీ మేనేజింగ్ డైరెక్టర్గా అతను రాజీనామా చేయలేదు. అక్కడికే కాదు, కంపెనీకి కూడా తిరిగొచ్చి ఆ పోస్ట్లో కూర్చునే హక్కు తనకుంది. కరెక్ట్ తిలోత్తమా, అర్థమైందా మీకు? నా కొడుకు సీతలాంటి నైని వెంట నడిచాడే కాని వాడి పద్ధతిలో వాడు నడుచుకోవాలని డిసైడ్ అయితే మిమ్మల్ని తొక్కుకుంటూ వెళ్తాడు. ఎండీ సీట్లో ఉండాలి అంటే ఏంటో తెలుసా? ఉద్యోగాలు వదులుకున్నాక బ్రతకడం కష్టమేమో అని భావించి ఇక్కడికొచ్చారేమో వాళ్ళబా. 2 పోస్టులైతే ఖాళీగానే ఉన్నాయి. ఒకటి వాచ్మెన్ గా, రెండోది పని మనిషిగా. నైని రిలాక్స్. అనయ్య, మేము పని కోసం అయితే రాలేదు. మేము వచ్చిన పని ఏంటో నీకు తెలీదు. 5 నిమిషాలు ఓపిక పడితే ఆ తరువాత నువ్వేం మాట్లాడాలో కూడా నీకు అర్థం కాదు. అబ్బా, అంత సీనుందా? సరే చూద్దాం. నాన్న, మాట అనుకుంటే అనవసరంగా ఆవేశపడాల్సి వస్తుంది, కానీ మీరొచ్చిన పనేంటో అది చెప్పండి. 2 విషయాలున్నాయమ్మా. అయితే ఆ 2 మీ ఇద్దరి కోడళ్లకు సంబంధించినవి. హాసు సుమనులకు సంబంధించిందా విష్? హాసిని వదిన మధ్యవర్తిగా ఉంటుంది. సుమన నయనలకు సంబంధించింది అత్తయ్య. అదేంటో త్వరగా చెప్పండమ్మా. తోడబుట్టిన వాళ్ల సంతోషాన్ని చూసి చాలా రోజులైంది. చెల్లి, ఆలస్యం చేస్తే అత్తయ్య గారు అయోమయానికి గురయ్యేలా ఉన్నారు. ముందు చిట్టి చెల్లి మ్యాటర్ ముగించేసి. ముగింపు కాదక్క, సుమన జీవితంలో ఇదే ఆరంభం. నీళ్ళోసుకున్న నా చెల్లెలకు కూడా సహార పెడదామని వచ్చాము. ఓస్, ఇంతేనా? దీనికేనా విషయాన్ని నాంచి గుచ్చి గుచ్చి చెప్పారు? దురంధర, సుమన విషయం స్మూత్ గా ఉంటే నైని విషయం నాటుగా ఉంటుంది. మొదటి ఘట్టం కానివ్వు. ఆతృత ఎక్కువైపోయి సుమనకొచ్చే వాంతుల్నే వాయిదా వేసుకుని జరగబోయే తతంగాన్ని చూస్తుంటే నువ్వు మాత్రం ఏదో ఒకటి వాగేస్తూ ఉన్నావు. ఎందుకొదినా లేనిపోని ఖర్చు?
అలా అంటావేంట్రా? ఫస్ట్ అండ్ లాస్ట్ శాలరీ తీసుకున్న జంట సారె పెట్టనివ్వు. 2 జీతాలు 2 వారాల్లో అర్పణం అయిపోతాయి. అప్పుడు సారె పెట్టించుకున్న తోడికోడళ్ళు ఆదుకోకపోరా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎక్స్క్యూజ్ మీ సితారా, ఇంకో 2 నిమిషాలు ఆగు. నైని, నువ్వు కానివ్వు. షో, నీకు ఎలా చెప్పినా ఉపయోగం లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పి విశాల్ బాబు గారి కోరికకు అంతరాయం కలిగించొద్దు కసమ్మా. కొడుకు అడిగినందుకు బంగారు గాజు తొడుక్కున్న చేత్తో అత్తయ్య గారు ఆశీర్వచనాలు రాస్తారు. మీరు రాయండి అత్తయ్య గారు. కసెందుకో అభ్యంతరం చెప్తున్నట్టుంది. మమ్మీ, త్వరగా రాస్తే వీళ్ళు ఇక్కడ నుంచి సెలవు తీసుకుంటారు. అరే, ఎంతసేపు అని ఇక్కడే ఉంటారు? వాచ్మెన్ గా పని మనిషిగా చేయమంటే చేయరు. సొంతంగా వ్యాపారం పెట్టి అమాంతం ఎదిగిపోవాలని తాపత్రయపడుతున్నారు. గానవి అని పేరు పెట్టుకున్న వీళ్ళకి నువ్వు ముందు మాట రాయమని నా మనవి మమ్మీ. ఇట్స్ ఆల్ రైట్. నాకు తెలిసే నువ్వు జిత్తులు మారి తెలివితేటలు ఉపయోగించావని. నీకు తెలుసని నాకు తెలుసే, కానీ బయటికి చెప్పేస్తే బాబుగారికి ఇప్పుడే అనుమానం వస్తుందని నువ్వు చెప్పలేకపోతున్నావు. తీసుకో నాన్నా. మీరు తలపెట్టే కార్యం, చేపట్టే వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ అద్వితీయమైన విజయాన్ని సొంతం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ శుభాభినందనలతో మీ అమ్మ తిలోత్తమ. చాలా బాగా రాసావమ్మా. థ్యాంక్ యూ. వెల్కమ్ నాన్నా. అమ్మ రాసిందన్న ఆనందంలో ఉన్నారు బాబుగారు. రాయడం అయిపోయింది కదా, వెళ్తాం బావగారు. మంచిది. ఆంటీ, మీరిలా రండి. ఏంటి కసి? రండి చెప్తాను. పర్లేదులమ్మా, కసి పిలుస్తుంది కదా, వెళ్ళు. మేము కూడా బయలుదేరతాం. మమ్మీ పద. అవును, సుమనేకి ఆశ చూపించి ఆ పేపర్ ని కంప్లీట్ గా పాడు చేసినా 1-2 లైన్లైనా విశాల్ చదువుంటాడు కదా. స్టార్టింగ్ లైన్ చదివాడు కూడా. లక్ష్మీపురం రిసార్ట్ పని మీద వచ్చే గాయత్రీదేవిని. అంటే ఏంటి? అందులో మ్యాటర్ తెలియకపోయినా అది ఎవరు రాసుంటారో అని ఆరా తీస్తారా లేదా? చెప్పండి. మనం చెప్పకపోతే అది ఎవరికి తెలుస్తుంది బేబీ? నువ్వు ఇంతవరకే ఆలోచించావు. ఆ నయని అడ్వాన్స్డ్ గా ఆలోచించింది. ఆంటీయే రాసుంటుందని దానికి డౌట్ వచ్చే ఉంటుంది. అందుకే ఇప్పుడు గానవి అనే ఇండస్ట్రీ పేరుతో బిజినెస్ స్టార్ట్ చేస్తామని పైకి కలరింగ్ ఇచ్చినా తన ఉద్దేశం మాత్రం వేరు.
ఆంటీతో 2 లైన్లైతే రాయించి రౌడీ భూషణ్ కి రాసిన లెటర్లో రైటింగ్ ని పోల్చి మీ అమ్మ మీద విశాల్ కి డౌట్ వచ్చేలా చేసింది. ఓ మై గాడ్, ఇందులో ఇంత లాజిక్ ఉందా? మమ్మీ, నైని ఇంత పని చేస్తుందని అనుకోలేదు. అయ్యో, ఇప్పుడు ఏం చేద్దాం? షిట్, నేను ఇంత డీప్ గా ఆలోచించలేకపోయాను. కసి అప్పుడే హింటిస్తూ ఉండింది కానీ క్యాచ్ చేయలేకపోయాను. ఇప్పుడు వెంటనే ఆ నైనిని క్యాచ్ చేయాలి వల్లభ. పట్టుకుని పేపర్ ఇచ్చేయమంటే ఇవ్వదు. స్పీడ్ గా వెళ్లి గుద్దేసేయ్. యాక్సిడెంట్ చేయాలా? ఆలోచించేంత టైం లేదు వల్లభా. అవునరా, గో ఫాస్ట్. ఎంతో దూరం వెళ్ళుండరు. బ్రేక్ ఫెయిల్ అయిందని చెప్పి మేనేజ్ చేయొచ్చు. ఎలా వెళ్ళను మమ్మీ? ఓ, క్యాబ్ బుక్ చేయాలా? లేకపోతే ఏంటి, వాళ్ళు ఇంటికి వెళ్లే లోపు పని పూర్తయిపోవాలంటే ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? గో వల్లభ. వెళ్తున్నాను మమ్మీ. హే నైని, ఎంత తెలివిగా ఆలోచించావు. ఏమైంది బాబుగారు? ఇందాక సంతోషంతో వెలిగిపోతున్న మీరు మబ్బులు కమ్మిన ఆకాశంలో మారిపోయారు. నైని, అమ్మ రాసింది. ఇది మీ అమ్మ రాసింది. ఇదేనే కాదు నైని, భూషణ్ అనే పర్సన్కి 18 ఏళ్ల క్రితమే తిలోత్తమమ్మ మా అమ్మ లక్ష్మీపురానికి వస్తుందని లెటర్ రాసింది. 100% నిజం. ఆ చేతి రాత ఈ రాత ఒక్కటే అని గుర్తుపట్టారు మీరు. భూషణ్ అనే వ్యక్తికి మా అమ్మ గురించి ఏం చెప్పాలని రాసింది? ఏమై ఉంటుంది? అంటే బంగారు గాజు తిలోత్తమమ్మ గారు పోగొట్టుకోలేదు. ఆ లెటర్తో పాటు ఆ గాజు ఉందనిగా. అవునైని, బట్ అమ్మ ఎందుకు అలా చెప్పింది? ఆలోచించండి. మీరెంత లోతుగా ఆలోచిస్తే అన్ని విషయాలు బయటకొస్తాయి బాబుగారు. భూషణ్ అనే పర్సన్ ఎవరో, అతను ఎక్కడుంటాడో తెలుసుకుంటే అసలు ఏం జరిగిందో తెలుస్తుంది కదా. ఒక విషయం తెలుసుకోవాలని మీకు లేదా బాబుగారు? ఏంటది నైని? బంగారు గాజుని పోగొట్టుకున్నానని మిమ్మల్ని పెంచిన అమ్మ అలియాస్ తిలోత్తమ అమ్మగారు ఎందుకు అబద్ధం చెప్పారా అని. ఎందుకంటే ఎవరైనా తనని ప్రశ్నిస్తారని, దానికంటే ముందే సమాధానం దాటేయాలని. ఆ కాగితం ఇటివ్వండి. మిమ్మల్ని పెంచిన తల్లి దస్తూరిని జాగ్రత్తగా భద్రపరచాలి కదా. ఉన్నా సరే మంచినీళ్ళు ఇవ్వడానికి ఏమైంది? నెత్తురు తాగేవాళ్లు నీళ్లేం తాగుతారని ఇవ్వలేదురా. ఏం మాట్లాడుతున్నావు నాన్న? వల్లభ, ఆయన అలాగే మాట్లాడతారు. నువ్వు వాదించకు. లీవ్ ఇట్. మీ నాన్న ఒంటరిగా ఉన్నప్పుడు గదిలోకి రావడం నా పొరపాటు. వస్తే ఇదిగో ఇలాగే ప్రాణం పోతున్నా సరే వాటర్ కూడా ఇవ్వరు. మమ్మీ, ఆర్ యు ఓకే? పర్లేదు. రే వల్లభ,
నీకు కూడా తెలియని రహస్యాలు మీ అమ్మ దగ్గర చాలా ఉన్నాయిరా. కన్న తల్లి అన్న మమకారంతో ఎక్కువగా నమ్మితే నువ్వు నరకానికి పయనమైనట్టే. నువ్వు నిమిషం లేటుగా వచ్చుంటే బావుండేది. మమ్మీ ప్రాణం పోయిండేది. అందుకే అన్నది. అరే ఈయనలో శాడిస్ట్ ఉన్నాడని అస్సలు ఊహించలేదు మమ్మీ. భూషణ్ నీకు ఫోన్ చేశాడా? అవును మమ్మీ, ఆ విషయమే నీతో మాట్లాడదామని వచ్చాను. ఇంటికి రాగానే అందరూ ఉన్నారని అసలు విషయం చెప్పలేదు. ఏమన్నాడు? ఫోన్ చేసి కారు ఆపు అన్నాడు. నువ్వు ఆపేశావు? యా. ఆపేసి ఎదురుగా నైని విశాల్ పూలు కొంటూ ఉంటే నువ్వు చూస్తూ ఉన్నావు. యా, ఆఫ్ కోర్స్ మామ్. వాళ్ళు పంటెక్కి వెళ్లిపోగానే నువ్వు యాక్సిడెంట్ చేయకుండా తిరిగి ఇంటికొచ్చేశావు. భూషణ్ వద్దన్నాడు కదా మమ్మీ. ఎందుకు కొట్టావు మమ్మీ? యూజ్లెస్ ఫెలో. భూషణ్ అనేవాడు ఎప్పుడో చచ్చిపోయాడ్రా. మీరు లేని కంపెనీ బోసిపోయినట్టుంది బాబు. మాకందరికి ఎల్లబుద్ధి కావట్లేదు. పని మానేసి ఇంట్లో ఉంటే మీ భార్యా బిడ్డల్ని ఎలా పోషించుకుంటారు రామకృష్ణ? 4 దినాలు లేట్ అయినా మీరు పనిచేసే కాడనే పని చేస్తాం. అవును బాబు గారు, నయనమ్మ కాడ పని చేస్తే మాకు అలుపు రాదు. నైని విన్నావా? ఇప్పుడేమంటావు? అక్క, అన్న, మేమిప్పుడు ఎక్కడ పని చేయట్లేదు. సొంతంగా వ్యాపారం పెట్టాలనుకుంటున్నాము. ఇప్పుడైతే మా ఇద్దరితో మొదలవుతుంది. భవిష్యత్తులో ఎంతమంది అందులో భాగస్వాములవుతారో తెలీదు. సీతారాములు వెంట నడిచిన వానర్లు అనుకోండమ్మా మమ్మల్ని. మీరు ఎట్టెలు తట్టే వచ్చేస్తాము. ఎంత కష్టమైనా చేస్తాం. ఊడ్చమన్నా ఊడుస్తాం, తుడుమన్నా దుడుస్తాం. దేనికి సిగ్గుపడమమ్మా? అయ్యో అన్నా, ఇంకా మేమేం అనుకోలేదు. కంపెనీకి మాత్రం మాకు పుట్టబోయే పాప పేరే పెట్టుకున్నాం, గానవి ఇండస్ట్రీస్. గానవే చాలా బాగుంది బాబు. విశాల్ బాబు గారి అమ్మగారు మళ్ళీ పుడతానని చెప్పారు. చిట్టి తల్లి పెరిగి పెద్దయ్యే లోపట మీరు గొప్పలు అయిపోవాలి. ఏటే అప్పుడు దాకానా? నువ్వేటనుకుంటాను ఇక్బాల్ బాయ్. నైనమ్మ వాళ్ళు సొంతంగా వ్యాపారం మొదలెడితే 4 రోజుల్లో ఆకాశం అంత ఎత్తదిస్తారు. మీ అందరి నమ్మకానికి, ప్రోత్సాహానికి చాలా సంతోషం. మీకు ఇంకో విషయం తెలుసా? వ్యాపారం మొదలు పెట్టడానికి పెట్టుబడి కావాలి కదా. ఉమెన్ సైక్లింగ్ పోటీలో పాల్గొని గెలిచి వాళ్ళిచ్చే 10 లక్షలతో పెట్టుబడి పెట్టాలనుకుంటుంది నైని. సైకిల్ పోటీలోనా? ఏంటి అలా చూస్తున్నారు? తను గెలవలేదనా? నైనమ్మ మీద మాకు అనుమానం లేదు బాబు. కానీ కడుపుతో ఉన్న ఆడ మనిషి సైకిల్ పోటీ అంతే కష్టం కదా. పెట్టుబడి కోసం ఒళ్ళో పెరగాల్సిన పాపకి కష్టం కలిగించొద్దని ఇలా చెప్తున్నాం నాయనమ్మా. నేను అదే అన్నాను. నీ కడుపులో పెరిగేది మా అమ్మ అని. భయం లేదని నాకు ధైర్యం చెప్పింది. నా ఆలోచన, ఆశయం వేరు. బిడ్డ భవిష్యత్తు గురించి మీరెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నా. ముందైతే మీరు గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి పనికి వెళ్ళండి. మేము రావట్లేదనో, మీకు వెళ్లబుద్ధి కావట్లేదనో నోటి దగ్గరకు వస్తున్న అన్నాన్ని కాదనకండి. మాతో పాటు నడవడానికి ఇంకా సమయం ఉంది. అది కూడా వ్యాపారం కాదు, యుద్ధం. దానికి సిద్ధం అన్నప్పుడు ఎవరొస్తారో, ఎవరు చూస్తారో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.